ఇది కేవలం గొడవల గురించి కాదు. ఇది నీ విలువలు కాపాడుకునే విజయం గురించి. శబ్దం చేయకుండా, కోపం చూపించకుండా, అవమానాలకి దిగజారకుండా శత్రువుల్ని ఓడించే కళ గురించి. మన జీవితంలో కొందరు ఉంటారు, వాళ్ళు ప్రత్యేకంగా దెబ్బతీయరు, కానీ మాటలతో, చూపులతో, నిర్లక్ష్యంతో మన విలువల్ని నెమ్మదిగా తినేస్తారు. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే గొడవ అవసరం లేదు. ఎందుకంటే గొడవలో దిగజారిన వాడే ముందుగా ఓడిపోతాడు. ఇప్పుడు ఈ 10 మార్గాలు శాంతిగా, తెలివిగా, గౌరవంగా గెలవాలి నా అనుకునే వాళ్ళ కోసం ఇక్కడ చెప్పబోయే మార్గాలు. శబ్దం లేకుండా గెలిచే మార్గాలు. ఇందులో మొట్టమొదటిది ప్రతిస్పందించకపోవడం. ఇది బలహీనత కాదు, అది అత్యంత శక్తివంతమైన ఆయుధం. నీ మాటలకు మాటలు రావాలని, నీ కోపం బయటపడాలని, నువ్వు చెలరేగిపోవాలని నీ విలువలు తగ్గించేవాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు స్పందించిన క్షణమే అతడికి నీ మీద ఆధిక్యం వచ్చేస్తుంది. కాని నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు అతడి ఆటలు అర్థం లేకుండా పోతాయి. మౌనం అంటే భయం కాదు, అది ఆత్మవిశ్వాసం. స్పందించకుండా ఉండడం ద్వారా నువ్వు చెప్పేది ఒక్కటే, నువ్వు నా స్థాయికి సరిపోవు అని. అర్థమైందనుకుంటా. ఇక రెండవది, నీ విలువను నువ్వు గుర్తించకపోతే ప్రపంచం నీపై అనుమానం పెంచుతుంది. నీ విలువను ఎవరైనా తగ్గించాలి అని అన్నారంటే అది ముందుగా నువ్వే నీ విలువను నువ్వే నమ్మలేదని అర్థం. నీ యొక్క ప్రయాణం, నీ కష్టాలు, నీ ఎదుగుదల ఇవన్నీ నీకు స్పష్టంగా తెలుసు కదా. వాటిని మర్చిపోయినప్పుడు మాత్రమే బయట వాళ్ళ మాటలు గాయాలుగా మారతాయి. నువ్వు లోపలే బలంగా నిలబడాలంటే ఎవరు చిన్న చూపు చూసినా అది నిన్ను తాకను కూడా తాకదు. ఆత్మగౌరవం అనేది బయట నుంచి రావాల్సింది కాదు, అది నీ లోపలే పుట్టాలి. ఇక మూడవది, వాదనలతో కాదు, హద్దులతో మనిషి విలువ నిలబడుతుంది. వాళ్లతో వాదిస్తే నీ శక్తి వృధా అయిపోతుంది. నిన్ను అర్థం చేసుకొని వారితో మాటల యుద్ధం చేస్తే చివరికి నువ్వే అలసిపోతావు. కాని నువ్వు స్పష్టమైన హద్దులు పెట్టినప్పుడు వాళ్ళు నిన్ను ఎక్కడి వరకు తాకవచ్చో వాళ్లకే అర్థమవుతుంది. ఈ మాట నాకు ఇష్టం లేదు, ఇలా ప్రవర్తించద్దు అని ప్రశాంతంగా చెప్పడం గొడవ కాదు, అది నీ వ్యక్తిత్వాన్ని ప్రకటించడం. హద్దులు లేని మనిషిని ఎవ్వరైనా తొక్కేస్తారు, గుర్తుంచుకోండి. నాలుగవది, నీ యొక్క పని అలాగే నీ ఎదుగుదల, ఇవే నీ అసలైన సమాధానం. నీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్లకు వివరణలు అవసరం లేదు, సమర్థించుకోవడం కూడా అవసరమే లేదు. నువ్వు చేసే పని, నువ్వు చేరుకునే స్థాయి, ఇవే నీ తరపున మాట్లాడాలి. నువ్వు నిశ్శబ్దంగా ఎదుగుతుంటే వాళ్ల మాటలు వాళ్లకే భారంగా మారుతాయి. విజయం ఎప్పుడు గట్టిగా అరవదు, కాని దాని శబ్దం చాలా దూరం వినిపిస్తుంది. ఐదవది, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం విలువ కాదు, అది అలవాటు చేస్తుంది. నువ్వు ప్రతిసారి వాళ్లకు అందుబాటులో ఉంటే వాళ్ళు నిన్ను సహజంగానే తీసుకుంటారు. నీ సమయం, నీ శ్రద్ధ, నీ యొక్క శక్తి ఇవన్నీ ఎంతో విలువైనవి. అవసరం లేని చోట వాటిని ఖర్చు చేయడం వల్ల నీ మీద గౌరవం తగ్గిపోతుంది. నువ్వు కొన్నిసార్లు దూరంగా ఉండడం, స్పందించకపోవడం వాళ్లకు నీ విలువను గుర్తు చేస్తుంది. ఉన్నప్పుడు తెలియని విలువ దూరమైనప్పుడు అర్థమవుతుంది. ఇక ఆరవది, నీ భావోద్వేగాల మీద నీకే నియంత్రణ లేకపోతే నీ యొక్క శత్రువే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నీ కోపం, నీ బాధ, నీ అసహనం ఇవి నీపై ప్రయోగించే ఆయుధాలు. నువ్వు ఆవేశంగా స్పందించిన ప్రతిసారి నువ్వు వాళ్ల చేతుల్లో ఆటబొమ్మగా మారతావు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం అంటే వాటిని అణిచివేయటం కాదు,
అవి నిన్ను నడిపించకుండా నువ్వే వాటిని నడిపించడం ప్రశాంతంగా ఉండగలిగిన వాడే నిజమైన బలవంతుడు. 7వది, వాళ్ళలా మారిపోతే నువ్వు గెలిచినట్లు కాదు, నువ్వు కోల్పోయినట్లే. నీ మీద విషం చల్లారని నువ్వు కూడా విషంగా మారితే నువ్వు వాళ్ళకంటే భిన్నంలా ఎందుకుంటావు? నీ విలువ నీ మాటల్లో, నీ ప్రవర్తనలో కనిపించాలి. నీ స్థాయి నీ చేతుల్లో, అలాగే నీ సమయంలో ఉంటుంది. వాళ్ళ స్థాయికి దిగజారకుండా ఉండడమే నీ అసలైన గెలుపు. కొన్ని సంబంధాలు సరిచేయటానికి కాదు. 8వది, కొన్ని సంబంధాలు సరిచేయటానికి కాదు, వదిలేయటానికి మాత్రమే ఉంటాయి. ఎంత ప్రయత్నించినా కొందరు మారరు, ఎంత అర్థం చేసుకున్నా కొందరు గౌరవించరు. అప్పుడు దూరం పెట్టడం తప్పు కాదు. శాంతంగా ఉండాలంటే, మనసు బ్రతకాలంటే కొన్నిసార్లు మనుషుల్ని వదిలేయవలసి వస్తుంది. ఇది పారిపోవడం కాదు, ఇది ఆత్మరక్షణ. నీ జీవితంలో శాంతి కంటే విలువైన సంబంధం ఏదీ లేదు, గుర్తుంచుకోండి. 9వది, నీ చుట్టూ ఎవరు ఉన్నారు అనేది నువ్వు ఎవరు నిర్ణయిస్తుంది. నీ విలువను తగ్గించే వాళ్ళు మధ్య ఉండడం, ఎదగాలి అనుకోవడం అది అసాధ్యం. నిన్ను నమ్మేవాళ్ళు, నిన్ను ప్రోత్సహించేవాళ్ళు, నీ ఎదుగుదలని చూసి సంతోషపడేవాళ్ళు, అలాంటి వాళ్లతోనే ఉండాలి. సరైన వాతావరణంలో ఉంటే మొక్క కూడా చెట్టు అవుతుంది. తప్పు వాతావరణంలో ఉంటే మంచి మనిషి అయినా సరే కూలిపోతాడు. ఇక 10వది, చివరికి నిజమైన విజయం నీ మనశ్శాంతే. దాన్ని నిలబెట్టుకోండి. శత్రువుని ఓడించాలంటే అతడి క్రింద పడేయవలసిన అవసరం లేదు. అతడి వల్ల నీ మనసు కలత చెందకుండా చూసుకోవడమే నిజమైన గెలుపు. నీ గౌరవం నిలబడి, నీ శాంతి చెదరకుండా నువ్వు జీవించగలిగితే అంతకంటే పెద్ద విజయం ఏదీ లేదు. నువ్వు సంతోషంగా ముందుకు వెళ్తుంటే నిన్ను కూల్చాలని చూసేవాళ్లు సహజంగానే వెనకబడిపోతారు. గొడవ పడకుండా ఓడించడమంటే నిన్ను నువ్వు గెలిపించుకోవడం, నీ విలువను నువ్వే కాపాడుకోవడం. ప్రపంచం నిన్ను తాకే ముందు 100 సార్లు ఆలోచిస్తుంది. అర్థమైందనుకుంటా. మన జీవితంలో ఒక సమయం వస్తుంది, అప్పుడే మనం గ్రహిస్తాం శత్రువులు బయట లేరు, మన విలువలను తక్కువ చేసేవాళ్లే నిజంగా ప్రమాదకరమని. వాళ్ళు నిన్ను క్రిందకు లాగరు, కాని నువ్వు పైకి లేవకుండా అడ్డుకుంటారు. వాళ్ళు నిన్ను కూల్చరు, కాని నువ్వు నిలబడే ప్రతిసారి అనుమానం కలిగిస్తారు. అలాంటి వాళ్ల నుంచి బయటపడడం అంటే శరీరంతో కాదు, మనస్సుతో దూరం కావాలి. నీ యొక్క జీవితంలో నువ్వు ఒక విషయాన్ని గట్టిగా అర్థం చేసుకోవాలి. నువ్వు అందరికి నచ్చాల్సిన అవసరం లేదు. నిన్ను అర్థం చేసుకోని వాళ్ల దగ్గర నీ యొక్క విలువను నిరూపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరైతే నీ మంచితనాన్ని నీ బలహీనతగా వాడుకుంటారో, ఎవరైతే నీ యొక్క ఓర్పుని నీపైనే ప్రయోగిస్తారో వాళ్ల దగ్గర నువ్వు ఇంకా ఇంకా భరిస్తూ ఉంటే అది గొప్పతనం కాదు, అది నెమ్మదిగా దిగజారుతున్నావు. ఆత్మహత్య ఇక్కడ ఒక కఠినమైన నిజంగా ఉంది. నువ్వు హద్దులు పెట్టినప్పుడు కొంతమంది నిన్ను చెడ్డవాడిగా ముద్ర వేస్తారు. ఎందుకంటే నువ్వు మారలేదు, కాని వాళ్లకు దొరికే లాభం ఆగిపోయిందని గుర్తుపెట్టుకు. ఇతరులకి నీ మీద అసహనం పెరిగిందంటే నువ్వు సరైన పని చేస్తున్నావని అర్థం. నీ విలువ తగ్గించేవాళ్లు నీ ఎదుగుదలను అసహించుకుంటారు. నువ్వు సంతోషంగా ఉన్నా, నువ్వు ప్రశాంతంగా ఉన్నా, నువ్వు నీ దారిలో నువ్వు నడుస్తున్న వాళ్ళకి అది భారమే. ఎందుకంటే వాళ్ళు నీ నుంచి భయం, అనుమానం, అస్థిరతను కోరుకుంటారు. అవి లేకపోతే వాళ్లకు నిన్ను నియంత్రించే శక్తి ఉండదు. అందుకే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీరు మారిన ప్రతిసారి మిమ్మల్ని ఉపయోగించుకున్న వాళ్ళు అసహనంగానే మారతారు. అది నీ తప్పు కాదు,
అది నీ ఎదుగుదలకు వచ్చిన పన్ను. నీ శత్రువుని నిజంగా ఓడించాలంటే నువ్వు అతన్ని ఎదుర్కోవలసిన అవసరం లేదు. నీ జీవితాన్ని అతడి ఆలోచనల నుంచి పూర్తిగా బయటికి తీసుకురావడమే చాలు. వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు, వారికి నాపై ఏమనిపిస్తుంది, ఈ ప్రశ్నలన్నీ నీ మనసులో నుండి తొలగిపోయిన రోజే నువ్వు గెలిచిన రోజు. ఇది చాలా మందికి అర్థం కాదు, కానీ ఇదే నిజం. నువ్వు నిన్ను కాపాడుకోవడం నేర్చుకున్నప్పుడే ప్రపంచం నిన్ను గౌరవించడం మొదలు పెడుతుంది. నీ నిశ్శబ్దం మారుతుంది, నీ నడక మారుతుంది, నీ మాటల్లో తొందరతనం తగ్గుతుంది, నీ కళ్ళల్లో భయం పోతుంది. అదే నీ అసలైన రూపం. నీ విలువను తగ్గించే వాళ్లకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. వాళ్లను మార్చాల్సిన బాధ్యత కూడా నీది కాదు. ఇక వాళ్లను మెప్పించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ పని ఒక్కటే, నీ జీవితాన్ని చిన్న చూపు చూసేవాళ్లు నీ దూరం నుంచి చూస్తూ ఉండే స్థాయికి నువ్వు ఎదగాలి. అది గొడవ లేకుండా జరిగే అత్యంత ఘనమైన ప్రతీకారం. నిన్ను బాధ పెట్టింది మాటలు కావు, నిన్ను కృంగదీసింది సంఘటనలు కావు. నువ్వు ఎంత భరించావో అది నిన్ను ఖాళీ చేసింది. ఎందుకంటే ప్రతిసారి నువ్వు పర్లేదు అన్నప్పుడు నీ లోపల ఏదో ఒకటి విరిగిపోతుంది. అది ఎవరికీ కనిపించదు, కానీ నువ్వు మాత్రం అనుభవిస్తావు. నీ మంచితనం నీ శత్రువులకి ఆయుధం అవుతుంది. నువ్వు ఎక్కువ అర్థం చేసుకున్నావంటే, నువ్వు ఎక్కువ క్షమించావు అంటే, నువ్వు ఎక్కువ భరించావు అంటే కొంతమంది నిన్ను ఇంకా ఇంకా పరీక్షిస్తారు. వాళ్ళు నీ సహనాన్ని నీ మీదే ప్రయోగిస్తారు. నీ యొక్క మౌనాన్ని నీ బలహీనత అనుకుంటారు. ఇక ప్రమాదం అక్కడే మొదలవుతుంది. అదే ఒక స్పష్టమైన నిజం. మంచివాడిగా ఉండడం గొప్పది, కాని ఎక్కడ ఆగాలో తెలియకపోతే అది శాపంగా మారుతుంది. మీ హద్దులు కనిపించని వరకు ప్రపంచం మీ మీదే నడుస్తుంది. నువ్వు ఒక్కసారి మారినప్పుడు ఆ అందరూ మారరు, కాని వాళ్ల అసలు ముఖం బయటపడుతుంది. నువ్వు ఇక లొంగకపోతే వాళ్ళు నిన్ను గర్విష్టి లేదా మారిపోయాడు, అహంకారి అని అంటూ ఉంటారు. అది విని బాధపడకండి, ఎందుకంటే నువ్వు మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళకి సౌకర్యం, నువ్వు నిలబడినప్పుడు వాళ్ళకి సమస్య. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళందరూ నిన్ను ద్వేషించడం లేదు. కొంతమంది నిన్ను ఇక నియంత్రించలేక అసహనంగా ఉన్నారు, అంతే. నువ్వు నిజంగా శక్తివంతుడుగా మారినప్పుడు నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. నువ్వు అందరికీ వివరాలు ఇవ్వడం మానేస్తావు. నీ యొక్క నిర్ణయాలకు, అనుమతులకు అడగడం ఆపివేస్తావు. నీ విలువను రుజువు చేయాలని తపన తగ్గిపోతుంది. అది అహంకారం కాదు, అది ఆత్మస్థైర్యం. నీ శత్రువు ఓడిపోయిన సంకేతం ఏమిటి తెలుసా? నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉండడం, నువ్వు ముందుకు వెళ్తుంటే వాళ్ళు వెనక్కి చూసుకుంటూ ఉండిపోవడం, నువ్వు వాళ్ళ మనసులో ఉండడం, వాళ్ళు నీ జీవితంలో లేకపోవడం, అదే అసలైన విజయం. నువ్వు ఎదిగినప్పుడు నిన్ను ఉపయోగించుకున్న వాళ్ళు నిన్ను కోల్పోతున్నట్లుగా భావిస్తారు, కాని నిన్ను గౌరవించరు. అది వాళ్ల స్వభావం. దాన్ని నువ్వు మార్చలేవు, కాని వాళ్లకు నీ అందుబాటు మాత్రం పూర్తిగా ఆపగలవు. నీ జీవితంలో శాంతి రావాలంటే కొన్ని తలుపులు ముయ్యవలసిందే. అవి కోపంతో కాదు, ద్వేషంతోనూ కాదు, కేవలం స్పష్టతతో. నువ్వు తలుపులు మూసినప్పుడే నిశ్శబ్దంగా ఉండాలి. అదే నీ స్థాయిని చూపిస్తుంది. నీ విలువను తగ్గించే వాళ్లతో నువ్వు గెలవాల్సిన యుద్ధం లేదు. నువ్వు వాళ్ల ఆట నుంచి బయటపడాలి. వాళ్ళు నిన్ను రెచ్చగొట్టాలి అనుకుంటారు, నువ్వు స్పందించాలి అనుకుంటారు, నీ శాంతిని కూల్చాలి అనుకుంటారు. కాని నువ్వు నీ జీవితాన్ని నిర్మించుకోవడంలో అంతగా నిమగ్నమైపోవాలి. వాళ్లకు నీ దగ్గర చోటే ఉండదు.
అది వింటున్న నువ్వు గుర్తుపెట్టుకో. నీ విలువను అర్థం చేసుకున్న రోజే నుంచే నీ శత్రువులకు నీ మీద అధికారం పోతుంది. ఒక విషయం నెమ్మదిగా కాని ఖచ్చితంగా గాని జరుగుతుంది. నువ్వు నీ విలువను కాపాడుకోవడం మొదలుపెట్టినప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను కొత్తగా చూడడం మొదలు పెడుతుంది. ముందుగా నిన్ను తేలిగ్గా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు. ముందు నీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఇప్పుడు నీ అనుమతి కోసం ఆలోచిస్తారు. ఎందుకంటే నువ్వు మారిపోయావు కాదు, నువ్వే నిన్ను గుర్తించావు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు గుర్తు చేసుకుంటే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు కాదు, వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు కాదు, వాళ్ళు నీకంటే శక్తివంతమైన వాళ్ళు కాదు. కేవలం నువ్వు నిశ్శబ్దంగా ఉండడాన్ని వాళ్ళు నీ బలహీనతగా భావించారు. అది వాళ్ల పొరపాటు. ఇక ఇప్పుడు అది వాళ్లకు శిక్ష. నీ జీవితంలో ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూస్తావు. నువ్వు నీ హద్దులు పెట్టినప్పుడు కొంతమంది నిన్ను కోల్పోతారు. కాని వాళ్ళు నిన్ను కోల్పోయినా నువ్వు నిన్ను పొందుతావు. నీ శత్రువులు ఒక పని చేస్తారు. వాళ్ళు నీ మీద నేరుగా దాడి చెయ్యరు. వాళ్ళు మీ మీద మీకు సందేహ పెడతారు. మీ మీద అపరాధ భావన కలిగిస్తారు. మీ మంచితనాన్ని మీకే వ్యతిరేకంగా తిప్పుతారు. మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీ యొక్క స్వభావమే అలాంటిది. ఇవన్నీ నిన్ను నీ నుంచి దూరం చేసే మాటలు. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నది ఇదే. నీ అనుభూతిని నమ్ము. నీ మనసు చెప్పిన దాన్ని గౌరవించు. నువ్వు నిశ్శబ్దంగా మారిన తర్వాత ఒక విచిత్రమైన శాంతి వస్తుంది. అందరికీ చెప్పాలని తపన తగ్గిపోతుంది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని బాధపడడం మానివేస్తావు. నీ కథ నువ్వే తెలుసుకోవడం చాలు అనిపిస్తుంది. అది ఒంటరితనం కాదు, అది స్పష్టత. నీ శత్రువులు నిజంగా ఎప్పుడు ఓడిపోతారో తెలుసా? నువ్వు వాళ్ల గురించి కోపంగా మాట్లాడినప్పుడూ కాదు, బాధతో ఏడ్చినప్పుడూ కాదు, నీకు వాళ్ల గురించి ఏమీ అనిపించనప్పుడు, వాళ్ల గురించి కొంచెం కూడా ఆలోచించినప్పుడు. అది వాళ్ళకి అత్యంత ప్రమాదకరమైన స్థితి. నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ పాత రూపాన్ని కొంతమంది కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే ఆ పాత నువ్వు వాళ్ళకి ఉపయోగపడేవాడివి. ఈ కొత్త నువ్వు వాళ్ళకి అర్థం కానివాడివి. ప్రతి ఎదుగుదల కొన్ని వీడ్కోళ్లని కోరుకుంటుంది. ఇప్పుడు ఇది నీకు చెప్పాల్సిన చివరి లోతైన నిజం కాదు, కాని ఒక ముఖ్యమైన మలుపు. నీ జీవితంలో నిన్ను తగ్గించే వాళ్లను నువ్వు నేరుగా ఓడించాల్సిన పని లేదు. వాళ్లను దాటి నీ దారిలో నడవడమే చాలు. వాళ్ళు నీ వెనక నుంచి చూస్తూ ఉండే స్థాయికి నువ్వు ఎదిగితే అదే సమాధానం. నువ్వు శాంతంగా మారితే ప్రపంచం నిన్ను గౌరవించడం తప్ప మరొక దారి ఉండదు. కాబట్టి స్థిరంగా ఉంటుంది. శాంతంగా, ధైర్యంగా నాతో పాటు ప్రేమగా ధ్యానించండి.